యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నుండి మనము 6వ వచనం వరకు చదువుకుందాం. 3 నుండి మనము 5 వరకు చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కోల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలన గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, సర్వాధికారి, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. పాటల ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు తోడుగొన్నారు, మీకు స్తోత్రాలు. వ్యక్తిగతంగా మేము ఆరాధించడానికి మాకు సహాయం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి ఈ సమయమందు చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మీరే మమ్మలను బలపరిచి స్థిరపరిచి మహిమ పొందండి. నీ వాక్య లేఖనాల్లోనికి మమ్మల్ని నడిపించండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నుండి మనం 6వ వచనం వరకు 5వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించబడ్డారు. అది వారికి రక్షణ. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. దేవుడు మోషే అహరోనులను పంపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఐగుప్తు అంటే పాపపు దాసత్వానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఐగుప్తు రాజు సాతానికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఐగుప్తు రాజు అయిన ఆ సాతాను చేతిలో నుండి విడిపించబడ్డారు. ఐగుప్తు దాసత్వం అంటే పాపపు దాసత్వంలో నుండి వారు విడిపించబడ్డారు. ఐగుప్తు అనే లోకములో నుండి వారు విడిపించబడ్డారు. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ 3 కార్యాలు కనబడాలి. సాతాను నుండి విడిపించబడాలి, పాపపు దాసత్వం నుండి విడిపించబడాలి, అదే సమయంలో లోకము నుండి విడిపించబడాలి. ఈ 3 రకాలుగా విడిపించబడకోకుండా నేను రక్షించబడ్డాను అని చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనము లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే
మనల్ని రక్షించటానికి, అంటే మనను విడిపించటానికి. రక్షణ అంటే విడుదల అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ప్రజలు రక్షించబడినట్లుగా మనం కూడా రక్షించబడాలి. దాసత్వము నుండి, రాజు చేతి నుండి, అలాగే ఐగుప్తు నుండి, లోకము నుండి, సాతాను నుండి, పాపము నుండి విడిపించబడాలి. ఆ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రముల నుండి బయటికి దాటారు. కాబట్టి ప్రభువు దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి బిడ్డ కూడా ఈ 3 రకాలైన విడుదల ఉండాలి ప్రియులారా. లోకము నుండి విడిపించబడుకోకుండా, లోకమంటే దేవుని ఎరగని మూర్ఖ జనాంగం. పేతురు అంటాడు కదా, ఈ మూర్ఖులకు వారికి వేరే రక్షణ పొందండి అంటాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే, అపోస్తుల కార్యం 2:40 ఉంటుంది. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. చూడండి, రక్షణ పొందటం అంటే ప్రియులారా, దేవుని ఎరగని మూర్ఖులకు వేరైపోవాలి. చెడ్డ సహవాసాలు విడిచిపెట్టాలి. పాపపు మనుషుల యొక్క సహవాసాలు విడిచిపెట్టాలి. చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు కానీ ఆ పాపులతో సహవాసాలు చేయటం, స్నేహాలు చేయటం మాత్రము వదిలిపెట్టరు. కాబట్టి వీళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు. ప్రియులారా, ఐగుప్తు దాసత్వములో నుండి బయటకు వచ్చారు, అంటే పాపపు దాస్యములో నుండి బయటకు వచ్చారు. పాపములో నుండి మనుష్యుడు విడిపించబడాలి, లోకము నుండి విడిపించబడాలి, పాపము నుండి విడిపించబడాలి. ఆ తర్వాత సాతాను నుండి కూడా విడిపించబడాలి. రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు విడిపించబడినట్లుగా సాతాను నుండి కూడా విడిపించబడాలి. సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క కార్యాలు వాడి చేతిలో పడకుండా వాడి దగ్గర నుండి విడిపించబడాలి. దుష్టు నుండి విడిపించబడాలి, దుష్టు నుండి దూరంగా వచ్చేయాలి. కాబట్టి ఈ 3 కార్యాలు ఈ ప్రజల పట్ల జరిగాయి. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారంటే బాప్తిస్మము పొందారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు చెబుతాడు కదా, మన పితరుల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటాడు. మన పితరులందరూ ఏమయ్యారంట? చూడండి 10వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వాళ్ళందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరిని మోషేను బట్టి మేఘములోను సముద్రములోను. అది వీళ్ళకి బాప్తీసం ఏదంటే సముద్రమే, సముద్రం దాటి అవతల రావటమే వీళ్ళకి బాప్తీసం. అందుకే మనం కూడా ఏం చేస్తాం? నీళ్ళల్లో బాప్తీసాలు ఇస్తూ ఉంటాం. ప్రియులారా, వీళ్ళు సముద్రము దాటి ప్రయాణం చేశారు. అప్పటికే 40 సంవత్సరాలు దాటిపోయింది. యోర్దాను నది దగ్గరకు వచ్చారు. యోర్దాను అంటే దిగు నది అని అర్థం. అంటే అది మరణకరమైంది. అది ఒక లోయతో కూడినటువంటి ప్రాంతం. ఆ సముద్రం నది యోర్దాను నది. యోర్దాను నది దాటితే వీళ్ళు ఆ కానాను దేశంలో ప్రవేశిస్తారు. దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశంలో ప్రవేశిస్తారు. ఎర్ర సముద్రం దాటారు, 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వారికి ఆహారం అన్నీ ప్రభు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను నది కూడా దాటాలి వీళ్ళు. యోర్దాను నది దాటితే వాళ్ళు కానాను దేశంలో ప్రవేశిస్తారు. దేవుడు వాగ్దానం చేసిన కనాను
దేశంలో ప్రవేశిస్తారు. అబ్రాహాముతో వాగ్దానం చేశాడు కదా 18వ అధ్యాయంలో. మరి మోషేతో చెబుతాడు కదా నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నేను ఈ ప్రజలు నడిపించాలి, కాబట్టి నువ్వు రావాలి అని మోషేని పిలుస్తాడు. కాబట్టి వాగ్దాన దేశము కనాను దేశం. దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు. అదేంటంటే పరలోకం. వాళ్ళకేమో కనాను దేశము, మనకి పరలోక దేశం. కాబట్టి ఇప్పుడు ఈ కనాన్లో ప్రవేశించాలంటే ఈ యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటితే కానీ కనాన్లో ప్రవేశిస్తారు. ప్రియులారా, మనం కూడా ప్రభు వాగ్దానం చేసిన ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం కూడా యోర్దాను దాటాలి. యోర్దాను నది దాటాలి అంటే ఈ మరణపు లోయను మనం దాటాలి. ఈ మరణాన్ని దాటితే కానీ ప్రియులారా మనం పరలోకంలో ప్రవేశిస్తాం. పౌలు ఇలాగ చెబుతాడు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఏముంటుందంటే, ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. చూసారా? అయ్యో 7వ అధ్యాయము ఎంత అండి అది వచ్చును 24. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. ఇది ఒక యోర్దాను అన్నమాట మనకి. ఏది? మరణానికి లోపరిచేటువంటి శరీరం. ప్రతిసారి మనం రక్షించబడిన తర్వాత ప్రియులారా ఈ శరీరము మనల్ని ఏం చేస్తుంది అంటే మరణానికే తీసుకుని వెళుతూ ఉంటుంది. అంటే నరకానికి పోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏమండి, చేయాలనుకున్నది చేయలేము, మేలు చేయాలనుకుంటాం కానీ కీడు చేస్తూ ఉంటాం. ఆత్మ సంబంధంగా ఉండాలనుకుంటాం కానీ ఉండలేకపోతూ ఉంటాం. ఈ 7వ అధ్యాయం ఇదంతా మీరు చదివితే మీకు అర్థమవుద్ది. పౌలు బాధ, వేదన, అతనే బాధపడుతున్నాడు. మరి మనం ఎంత చెప్పండి? అతను పోరాటం, నేను ఒక పోరాటంలో ఉన్నాను, నేను ఒక శోధనలో ఉన్నానని, నేను మేలు చేయాలనుకున్నా కానీ చేయలేకపోతున్నాను. 7:19 అంటాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరిని కీడు చేస్తున్నానంటాడు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదును కానీ 14వ వచనంలో, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చూసారా? శరీరము ఎప్పుడు కూడా ప్రియులారా మరణానికి లోపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. మరి ఎవడు విడిపిస్తాడు? మనము ఐగుప్తు నుండి విడిపించబడి రక్షణ పొందిన తర్వాత మన శరీరము ఏం చేస్తుందంట? బ్రతికినంత కాలం ఏం చేస్తుంది? మరణానికి లోపరుస్తూ ఉంటుంది. అంటే చేయరాని కార్యములు చేయటానికి ప్రియులారా మనను నడిపిస్తూ ఉంటుంది. ఈ శరీరము ఒక శత్రువుగా ఎప్పుడు కూడా మరణానికి దారి తీస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది అంటారు కదా, అతను ఇష్టానుసారంగా తాగేసాడండి, శరీరం అంతా పాడైపోయింది, సచ్చే పరిస్థితులకు వెళ్ళిపోయాడు అంటారు. చూసారా? అంటే ప్రియులారా ఈ శరీరము ఎప్పుడూ కూడా పాప కార్యాలు చేస్తూ పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఆ మరణములోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది. కాబట్టి అలాగా మనము ప్రియులారా వెళ్లకుండా ఈ మరణము మనకు తొలగించబడటానికి ఈ యోర్దాను మనం దాటాలి అంటే ఏమండి, ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ 4 మాటలు చెబుతున్నాడు. చూడండి, యోర్దాను వీళ్ళు దాటాలంటే ఏం చేయాలి? 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము మనం చదువుతున్నాం. చూడండి, 3వ అధ్యాయంలో 3వ వచనం ఏముందంటే, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందస్సమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట మీరు చూచినప్పుడు
యెహోషువ చెబుతున్నాడు ప్రజలతో, మీరు మందసాన్నే చూడాలి. యోర్దాను దాటాలంటే ఏం చేయాలి? మొదటిది చెప్పండి, మందసాన్నే చూడాలి. మందసం ఏంటండి? మాకేం అర్థం కావట్లేదు. మందసం అంటారు అనుకుంటున్నారా? మందసం అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన అదొక పెట్టి లాంటిది అన్నమాట. దాంట్లో ఆజ్ఞలు ఉంటాయి, దాంట్లో మన్నా పాత్ర ఉంటుంది, దానిలో యాజకత్వం చేయటానికి సిద్ధపడిన అహరోను సిగురించిన కర్ర ఉంటుంది. ఇప్పుడు ఆ మందసము వీళ్ళకి ఎలాంటిది అంటే దేవునితో సమానమైందన్నమాట. ఇదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, ప్రియులారా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వారితో ఇట్లనెను, సర్వలోక నాదుని నిబంధన మందసం. అది ఎవరిదంటది? చెప్పండి, ఎవరిది? సర్వలోక నాదుని యొక్క నివాసము. 11వ వచనం అన్నాడు, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. అంటే మందసం ఉంటే దేవుడు ఉన్నట్టు అన్నమాట. అర్థమవుతుందా? అంటే ప్రభువుతో పోలుస్తున్నారు, ఈ మందసాన్ని దేవునితో పోలుస్తున్నారు. మందసము ఇశ్రాయేలు మధ్యలోనికి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు అంటారు, యెహోవా మందసం వారు తీసుకొచ్చారు, యెహోవాయే వారి మధ్యకు వచ్చాడు అని అంటారు. అంటే మందసం అంటే దేవునికి సాదృశ్యంగా కనబడుతుంది అన్నమాట, ప్రభువుకి సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు యోర్దాను దాటాలి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, మీరు మరణాన్ని దాటాలి. కాబట్టి మరణపు లోయను దాటాలి. కాబట్టి ఈ ప్రమాదమును మీరు దాటాలి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, మీరు మందసాన్నే చూడాలి అన్నాడు. ఎవరిని చూడాలి? చెప్పండి, ఎవరిని చూడాలి? మనసాన్ని చూడటం అంటే ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి, ప్రభువునే చూడాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1 నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం రాయబడదు చూసారా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో. చూడండి, పౌలు కూడా ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడంటే దేవుణ్ణి చూపిస్తున్నాడు, ప్రభువునే చూపిస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది కదా, ఏళ్ళ చూడండి అనలేదు. అంటే ఎంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు కదా అక్కడ, విశ్వాస వీరులు. నోవాహు ఉన్నాడు, మరి ఇంకెవరున్నారు? అబ్రహాం ఉన్నాడు, హానోకు ఉన్నాడు. ఏమండి, వరుసగా మనం చూస్తే ప్రియులారా, హేబేలు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 16 మంది కనపడతారా మనకు అక్కడ. ఇంకా పేర్లు లేని వాళ్ళు ఉన్నారు, పేర్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం వైపు మీరు చూడండి అంటలేదు. వాళ్ళ విశ్వాసాన్ని నేర్చుకోమన్నాడు కానీ వాళ్ళ వైపు చూడమనలేదు. ఇప్పుడు యెహోషువ చెప్పేది అదే, మీరు యాజకులు చూడమాకండి. యాజకులు ముందు వెళుతున్నారు, లేవీయులు మందసాన్ని మోస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళ వైపు చూడకూడదు. దేన్ని చూడాలి? మీరు మందసాన్నే చూడాలి. వాళ్ళ భుజం మీద ఉన్నటువంటి మందసాన్నే మీరు చూడాలి, వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణే మీరు చూడాలి అని దాని అర్థం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రియులారా, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను నమ్ముకున్న దేవుని చూడాలి కానీ నన్ను చూడకూడదు. ఏమండి, లేవీలు ఉన్నారు, లేవీల వైపు మనం చూడకూడదు. యాజకులు ఉన్నారు, యాజకుల వైపు మనం చూడకూడదు. మనుషుల వైపు మనం చూడకూడదు. ఇదిగో ఇంత గొప్ప విశ్వాస సాక్షి సమూహం మన ముందున్నారు, తెలియజేయబడ్డారు వీళ్ళందరూ. ఏళ్ళ వైపు చూడండి అని పౌలు చెప్పలేదు. ఎవరి వైపు చూడమన్నాడు? విశ్వాసకర్త అయిన, చెప్పండి, విశ్వాసకర్త అయిన
యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ప్రభువా నీ వైపు చూడాలి నాయన అనుకోవాలి అందరూ. మన దృష్టి ప్రభువు మీద ఉండాలి. ఎందుకంటే యాజకుడైనా, లేవీయుడైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా బలహీనులే. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది బలహీనత. ఏ కోపమో, ఏ అసూయో, ఏ అబద్ధమో, ఏ మోసమో ఏదో ఒకటి ఉంటుంది. అలా జీవితాంతకాలం ఉండాలని కాదు ప్రియులారా. ప్రతి మనుషుని యొక్క జీవితంలో ప్రియులారా మనుష్యుడు సంపూర్ణుడు కాడు. మనం ఎప్పుడు సంపూర్ణమవుతామంటే ప్రభు వచ్చినప్పుడు, మనం ఎత్తబడినప్పుడు సంపూర్ణం అవుతాం. సంపూర్ణమైన ఆ పరిశుద్ధతలోనికి వెళతాం. కాబట్టి ఎవరి వైపు చూడాలి మనం అంటే చెప్పండి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు ప్రభు సముద్రం మీద నడుస్తుంటే పేతురు ప్రభుతో అంటాడు, ప్రభువా నేను కూడా సముద్రం మీద నడిచినట్లు నాకు సెలవమ్మంటాడు. సరే నడవయ్యా అంటాడు. నడుచుకుంటూ ప్రభు ఎదురుగున్నాడు, ప్రభుని చూసుకుంటూ నడుస్తున్నాడు. ప్రభుని చూస్తూ నడిచినంతకాలం, నడిచినంతసేపు ఆయన మునిగిపోలేదు. ఏమండి మరి ఎవరి వైపు చూశాడు ఈయన? గాలిని చూశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా ఉంటుంది. ఎవరి వైపు చూశాడు ఈయన? గాలిని చూసి భయపడి ఆయన మునిగిపోసాగాడంట. 30వ వచనం ఉంది కదా, 14 మత్తయి సువార్త 14:30 వచనంలో గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు, మరణించడానికి సిద్ధమైపోయాడు. ఆ సముద్రంలో మునిగిపోవడానికి సిద్ధపడ్డాడు. యేసు వైపు చూస్తున్నప్పుడు కొంత దూరం బాగానే నడిచాడు, సముద్రం మీద నడిచాడు. సముద్రం నడవడం అంటే మాటలా చెప్పండి? లోకంలో మనం దేవుని వైపు చూస్తూ బ్రతకడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ అందరూ మనుషులు, మన చుట్టూ రకరకాలైన మనుషులు, రకరకాలైన ఆశలు, రకరకాలైన ఉద్దేశాలు, రకరకాలైన మాటలు, రకరకాలైన విధానాలు. ఎప్పుడు కూడా మన చుట్టూ ఎలా ఉంటారంటే ఎప్పుడు మిరుగుదాం అన్నట్టుగా ఉంటారు. కాబట్టి పేతురు ప్రియులారా ఆయన దేవుని వైపు చూడకుండా గాలిని చూసి భయపడి మునిగిపో సాగాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని వైపు చూడాలి, మనము దేవుని వైపు చూడాలి. ఏమండి విశ్వాస వీరులు, సేవకులు, యాజకులు వారి ద్వారా కొన్ని నేర్చుకోవాలి. కానీ మనం చూడవలసింది మాత్రం ప్రభు వైపే చూడాలి. మన దృష్టి ప్రభు మీద పెట్టాలి. కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో కూడా పౌలదే చెబుతాడు కదా, ఏమంటాడు? మీరు మృతుల్లో నుండి లేపబడిన వారైతే ఏమన్నాడు? కొలసీ 3 మాట వచ్చిన ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆ కిందకి వెళ్తే మీరు భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోమాకండి. కానీ మన మనసు, మన దృష్టి ఎక్కడ ఉండాలంట? దేవుని మీద ఉండాలి. ప్రియులారా దేవుని మీద మన మనసు ఉండాలి, ప్రభువు మీద మన మనసు ఉండాలి. మనుషుల మీద మన మనసు ఉండకూడదు. ఏమండి మనము మనుషుల వైపు చూస్తున్నప్పుడు వారిలో ఉన్న బలహీనతలన్నీ మనకు కనపడతాయి. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసాను అనుకోండి, ఈ షర్ట్ మీకు కనపడుతుంది కదా, దీని మీద ఏ మరకలు ఉన్నాయో కూడా కనపడతాయి. అలాగే మనం మనుషుల వైపు చూసామనుకోండి, మనుషుల్లో ఉన్న బలహీనతలన్నీ కనపడి మనము యోర్దాను దాటుకోకుండా నాశనం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఒక తరం వాళ్ళు గతించిపోయారు. ఇప్పుడు యోర్దాను నదికి దగ్గరకు రాకముందే కొంతమంది ఒక తరం వాళ్ళు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీల్లో 20 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు, నాశనం అయిపోయారు. కాబట్టి కొంతమంది ఉన్నారు, వారితో
యెహోషువ చెబుతున్న మాట ఏమిటంటే, మీరు యోర్దాను నది దాటి కానానులో ప్రవేశించాలి కనుక మీరు చూడవలసింది ఎవరిని అంటే మందసాన్ని చూడాలి. ఏమండి, మందసం యాజకులు లేవీలు మోస్తూ ఉండగా మీరు చూడండి అని అన్నాడు. కాబట్టి మన దృష్టి ప్రభు మీద పెట్టాలి, మన చూపు ప్రభు మీద పెట్టాలి. ఏమండి, మన మనోనేత్రాలు ప్రియులారా దేవుని వైపు చూడాలి. జ్ఞానికి కన్నులంట తలలో ఉంటాయంట. ఏమండి, జ్ఞానికి కన్నులు ఎలా ఉంటాయి? తలలో ఉంటాయి. అంటే అతని దృష్టి పైకే ఉంటుంది కానీ కిందకు ఉండదు. కనుక ప్రియులారా, మనము ప్రభు వైపు చూస్తూ మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే మనం మునిగిపోవడానికి అవకాశం ఉండదు. పేతురు గాలిని చూసి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. గాలి ఏదో ఒక గాలిని చూసి మనుషులు భయపడిపోతూ ఉంటారు. గాలి కబుర్లు విని, గాలి కబుర్లు వింటారు కదా కొంతమంది. ఇప్పుడు మొన్న 3 సంవత్సరాలు కరోనా గాలి వేసింది మన మీదకి. కొంతమంది కరోనా నాకు కూడా వచ్చిందేమో అని చెప్పేసి టెస్టింగ్ చేసుకోవడానికి వెళ్ళి భయపడి హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భయముతో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కరోనా గాలి ప్రియులారా అనేక దేశాల మీద వ్యాపించింది, ప్రపంచం అంతా వ్యాపించింది. అలాంటి పరిస్థితుల్లో భయపడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టెస్ట్ చేయించుకోకుండానే అమ్మో నాకు కూడా వచ్చి ఉంటుందని చెప్పేసి చచ్చిపోయిన వాళ్ళు వేరు. అసలు టెస్ట్ చేయించకుండా వెళ్ళి నాకు కూడా ఉందేమో అని చెప్పేసి టెన్షన్తో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము గాలిని చూడకూడదు. ఇది జ్వరాల గాలి, ఇది విరోచనాల గాలి. భయంకరమైన అందరికీ టైఫాయిడ్లు వస్తున్నాయి, విరోచనాలు అవుతున్నాయి. ఇలాంటి గాలి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, గాలి కబుర్లు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గాలిని చూస్తే మనము మునిగిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. మన ప్రయాణం కొనసాగదు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూస్తే మనము యోర్దాన్ని దాటుతాం. రెండో మాట ఏంటి అంటే, అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, 3వ అధ్యాయం 3వ వచనం ఏముందంటే, ఆ యాజకులు మోసుకొని పోవటం మీరు చూసినప్పుడు మీరున్న స్థలములలో బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళాలి. అంటే మందసాన్నే వెంబడించాలి. అది ఎవరిని వెంబడించాలి చెప్పండి అమ్మ, ఎవరిని వెంబడించాలి? మందసాన్నే వెంబడించాలి. అంటే ప్రభువుని మనం వెంబడించాలి. తాతలను కాదు, ముత్తాతలను కాదు, తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో చెబుతారు. ఏమండి, వారి విధానాలు, వారి పద్ధతులు ఎన్నో చెబుతారు. మనము వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతుల్ని మనం వెంబడించకూడదు. మనం ప్రభువునే వెంబడించాలి. బైబిల్ ఒక మాట ఉంది కదా, లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్తలో యేసుప్రభు ఏం చెబుతాడంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. ఎవరిని ఎత్తుకోవాలి? చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను 9వ అధ్యాయం 21వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను 23 ఎవడైనా వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని, అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నేను ఆదివారమే ప్రభుని వెంబడెత్తానంటే కుదరదు. అక్కడ
కొంతమందికి ఆదివారాలే ప్రభు అంటే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ప్రతి దినము మనం వెంబడించాలి, ప్రభువుని ప్రతిదినం వెంబడించాలి. బైబిల్లో ఉంటుంది కదా, హానోకు దేవునితో నడిచాడంట. దేవుడు ఏం చేశాడు? ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుణ్ణే ఫాలో అయ్యాడు. ఆయన దేవుణ్ణే ఫాలో అయ్యాడు అంటే దేవుని ముందు పెట్టుకుని వెళ్ళాడు. మనం కూడా దేవుని ముందు పెట్టుకుని నడవాలి, ప్రభువుని వెంబడించాలి. ప్రభు జీవితము, ప్రభు యొక్క జీవన శైలి బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ప్రభు యొక్క వాక్యము బైబిల్లో రాయబడింది కదా. కాబట్టి మనము దేవుణ్ణే వెంబడించాలి, దేవుని వాక్యమునే మనం వెంబడించాలి. ప్రతి దినము ప్రభునే వెంబడించాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కొంతమంది ఉంటారు, శ్రమ దినాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు వెంబడిస్తారు. కొంతమంది ఆదివారాలు, కొంతమంది శనివారాలు. ఒక ఆయన శుక్రవారం నాడు తలస్నానం చేసి ఉదయం పూట ఆయన ప్రార్థన సిద్ధపడుతున్నాడు. నేనన్నాను, ఈరోజు ప్రార్థన ఏంటి? ఈరోజు అండి నేను ప్రతి శుక్రవారం ఇలా ప్రార్థన చేసుకుంటానండి అన్నాడు. మరి మిగిలిన టైంలో చేయవా నువ్వు అన్నాను నేను. మిగిలిన టైంలో ఎక్కడ కురుద్దండి? ఆయన ఒక బారుకి మేనేజర్ అన్నమాట. మిగిలిన టైంలో ఎక్కడ కురుద్ది అంటాడు. నేను అనుకున్న అందుకే కావాలి ఇప్పుడు ఈ రోజున తలస్నానం చేసి శుభ్రంగా పగల ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా ప్రియులారా, ఏదో ఒక రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళు మిగిలిన టైంలో ప్రార్థన చేయరు, మిగిలిన రోజుల్లో ప్రభుని వెంబడించరు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఒక ఏదో బొట్టు పెట్టుకున్నట్లుగా ఈరోజు ఆ రోజు అనేది ఉండదు. ఏమండి, దేవుని వెంబడించడం అంటే ప్రతిరోజు వెంబడించాలి, ప్రతిరోజు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఆయన నడవడిలో నడవాలి, ఆయన వెంబడించాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఎప్పుడైతే మనము అలాగా ప్రభువుని ప్రతి దినము వెంబడిస్తూ ఉంటామో, హానోకును దేవుడు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తాడు మనల్ని కూడా. అర్థమవుతుందా? ఏమో వింటున్నారా? ఏలాడిపోతున్నారా? ఏమవుతారు? దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు అక్కడికి, ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు తీసుకెళ్తాడు. అందుకే కదా మనం భక్తి చేసేది. ఎందుకు చేస్తున్నాం? ఏదో మేలు దొరుకుతుందేనా? అసలు మన థీమ్ ఏంటంటే, మన టార్గెట్ ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలని. అంతేనా కాదా? చెప్పండి, అంతేనా కదా? ప్రభు రాజ్యములో ప్రవేశించాలి, ప్రభు దగ్గరికి పోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణే మనం వెంబడించాలి. నీకు ఇష్టమైనట్లుగా నువ్వు వెంబడిస్తే, నీకు ఇష్టమైన రోజున, నీకు ఇష్టమైన సమయాన వెంబడిస్తే, ఒక రోజున అంటాడు, అక్రమం చేసేవాళ్ళారా పొండ అవతలకి అంటాడు. పొండ అవతలకి అంటాడు. ఆదివారం తప్పితే మిగిలిన రోజుల్లో ఎవరికి, చాలామందికి ప్రభువుని వెంబడించరు. చాలామంది దేవునికి దూరంగానే బ్రతుకుతారు. ఆ మిగిలిన రోజులన్నీ కూడా హాయిగా కాలక్షేపం చేసి కాలం గడిపి మళ్ళీ ఆదివారాన్ని శుభ్రంగా తలస్నానం చేసి బట్టలు కట్టుకుని వస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది నీకు మేలుకరమైనది కాదు, ఇది నీకు ఆశీర్వాదకరమైనది కాదు. ఇలాగా ప్రభు రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి దినము వెంబడించాలి, ప్రతి దినము దేవునితో నడవాలి, హానోకు నడిచినట్లుగా నడవాలి. ప్రియులారా, ఇక్కడ అందుకే చెబుతున్నాడు, మీరు వెంబడింపవలెను. వెంబడి ఏమన్నాడు అక్కడ? వెంబడి వెళ్ళవలెను. మీరు వెంబడించాలి. ప్రియులారా, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఏమండి, రూతుతో బోయజ్ ఏమంటాడు? రూతు గ్రంథం 3వ అధ్యాయంలో రూతుతో బోయజ్ ఏమంటాడు చెప్పండి? 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం, అతడు నా కుమారి
యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నీవు యవనస్తులను వెంబడించట్లేదు. యవనస్తులంటే ఎలా ఉంటారు? యవనస్తులు పోకిరిగాళ్ళలాగా విచ్చలవిడిగా ఉంటారు. ఏమండి, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ నువ్వు వెంబడించలేదు. నీవు దేవుణ్ణి వెంబడించావు, నీవు ప్రభువునే వెంబడించావు, ప్రభు సన్నిధిని వెంబడించావు నీవు. కాబట్టి నువ్వు దీవెన పొందుతావు. నువ్వు భయపడొద్దు, నువ్వు చెప్పిందంతా నేను చేస్తానంటాడు. చూసారా, దీని మీద ఒక ప్రసంగం చేసుకున్నాం కదా మనం. కాబట్టి మనము ఎవరిని వెంబడిస్తున్నాం అనేది ప్రశ్న. లోకాన్ని మనం వెంబడిస్తున్నామా? ప్రియులారా, దుష్టులను మనం వెంబడిస్తున్నామా? బైబిల్ ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసులు కూర్చుండు చోట. అది ఎవరిని వెంబడిస్తున్నావు? నీవే ఆలోచించాలి. ఎవరితో నీ ఆలోచన, ఎవరితో నీ నడక, ఎవరితో నీ సిట్టింగ్ ఆలోచించవలసినది. ప్రియులారా, మందసాన్ని మనం వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్నాడు, యెహోషువ చెబుతున్నాడు, ఒకటి ప్రభు వైపు చూడాలి, మీరు ప్రభువునే వెంబడించాలి అని చెబుతున్నాడు. మూడో మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. చూడండి, 5వ వచనంలో, మరియు యెహోషువ రేపు మీ మధ్య అద్భుతము కార్యములు చేయను గనక మిమ్ములు మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, మూడవ సంగతి ఏంటంటే, మనము యోర్దాను దాటాలి అంటే మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. మీరు పరిశుద్ధపరచుకుంటే రేపే దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు, మిమ్మల్ని యోర్దాను దాటించబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, పరిశుద్ధపరచుకోవాలి. మీకు మీరే పరిశుద్ధపరచుకోవాలి, మీ వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు తన కుటుంబస్తులతో ఇలాగ చెబుతున్నాడు. 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయంలో ప్రియులారా, యాకోబు చెప్పే మాట ఏంటంటే, 35వ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే, దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళవలెను. 3వ వచనం చదవమ్మా. యాకోబు తన ఇంటి వారందరితో, తన ఎద్దున్న వారందరితో, మీ ఎద్దున అన్ని దేవతలను పారవేసి మిమ్ములు మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనం లేచి బేతేలునకు వెళ్ళుదుము. ఏం చేయమంటున్నాడు? కుటుంబస్తులను పిలిచాడు యాకోబు. పిలిచి ఏం చేయమంటున్నాడు? మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారేసేయండి, తీసేయండి. అన్ని దేవతలు అంటే అన్న సంబంధమైన కార్యాలు. దీని గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ ప్రియులారా, అన్ని జనులు చేసేయే క్రైస్తవులు చేస్తూ ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళకి అన్యులకి ఏ మాత్రం తేడా లేదు ఈ రోజుల్లో. వాళ్ళు ఎదురొస్తూ ఉంటారు, వీళ్ళు ఎదురొస్తూ ఉంటారు. వాళ్ళు దిట్టులు తెస్తూ ఉంటారు, వీళ్ళు దిట్టులు తెస్తూ ఉంటారు. వాళ్ళు ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు, వీళ్ళు ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ అన్ని దేవతలు వీటన్నిటిని పారేయాలి, వస్త్రాలు ఉతుక్కోవాలి, మార్చుకోవాలి. కాబట్టి మీరు శుచిపరచుకోవాలి. మిమ్మల్ని మీరు శుచిపరచుకోమంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి. ప్రియులారా, ఈ అనుభవం చాలామందికి ఉండలేదు. అన్నీ చేస్తారు కానీ, చేయాల్సిన అన్నీ చేసేస్తారు కానీ పరిశుద్ధపరచుకోరు. ప్రభు దగ్గర ప్రార్థించారు. దావీదు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా నా యందు శుద్ధ హృదయమును
కలగజేయమన్నట్లుగా ప్రార్థన చేయరు. అందుకే మనుషుల యొక్క ప్రియులారా అపవిత్రత అలాగే ఉంటూ ఉంటుందన్నమాట. ఆ అపవిత్రత పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. మళ్ళీ తర్వాత ఆ పిల్లల అపవిత్రత మళ్ళీ వాళ్ళ పెద్దోళ్ళు అయిపోద్ది, పెరిగిన తర్వాత వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఇలాగా ప్రియులారా ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క అపవిత్రత బిడ్డల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ యాకోబు తన కుటుంబస్తులందరూ కూడా అపవిత్రులు అయిపోయారు. ఎందుకంటే షెకెము ప్రదేశానికి వెళ్ళారు, అన్యులతో పొత్తులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 34 అధ్యాయం అంతా మనం అదే చదువుతాం. ఏమండి, ఆ దేన అన్యుడికి ఇవ్వబడింది. ఆ కార్యక్రమాన్నిటిలో పాలుపొమ్ములు పొందారు, అన్నీ చేశారు. ఇప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు కుటుంబస్తులతో చెబుతున్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి, మనం బేతేలుకి వెళ్ళాలి, శుభ్రం చేసుకోనండి, బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అంటే దేవుని సన్నిధి, బేతేలు అంటే పరమ యెరూషలేము అని అర్థం వస్తుంది, దేవుని గృహము అని అర్థం వస్తుంది. కాబట్టి మనము శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ప్రియులారా, యెహోషువ కూడా అదే చెబుతున్నాడు. రేపు దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధపరచుకోనండి. ఆయన రక్తము చేత మీరు శుభ్రం చేయబడాలి, ఆయన వాక్యము చేత మీరు కడగబడాలి. ఆయన వాక్యములో మీ జీవితాలను కడుక్కోనండి, శుభ్రం చేసుకోనండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కాబట్టి యోర్దాను దాటి కానానులో ప్రవేశించాలంటే ఇశ్రాయేలీయులారా మీరు యేసు వైపు చూడాలి, ఇశ్రాయేలీయులారా మీరు ఆయన వెంబడించాలి, ఇశ్రాయేలీయులారా మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మీ పాపములన్నీ కూడా శుభ్రం చేయబడాలి, మిమ్మల్ని మీరు కడుక్కోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకొని శుభ్రం చేయబడాలి అని దేవుని వాక్యము చెప్పబడుతుంది. అలాగా జరిగిన తర్వాత ప్రియులారా, కింద ఆ 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము ఆ 7వ వచనము నుండి మనం చదువుతుంటే, యోర్దాను నది 2 పాయలైపోయి దాటి కానాను దేశములో ప్రవేశించారు వాళ్ళు. కాబట్టి పైటి కాలపు వేళ మనము పరమ కానానుమైన మా పరలోకంలో ప్రవేశించాలంటే మనము యేసు వైపు చూడాలి, యేసుని వెంబడించాలి, యేసు ప్రభు ద్వారానే మనం శుద్ధి చేయబడాలి. ఏమండి, మన వస్త్రాలు మార్చుకోవాలి, మనలో ఉన్న మలినం తీసివేయబడాలి. అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాన్ని మన పట్ల చేస్తాడు. ఆయన రాజ్యములోనికి మనం ప్రవేశిస్తాం. మరణమునకు లోనకు శరీరమును మనం దాటి ఆయన రాజ్యములో ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ పైటి కాలపు వేళ మీ సన్నిధి మాతో ఉంచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా పితరులకు మీ దాసుడు యెహోషువ ఉపదేశం చేశాడు. మీ ముందున్న యోర్దాను నది దాటాలంటే, మీరు కానానులో ప్రవేశించాలంటే మీరు మందసాన్ని చూడాలి, మీరు మందసాన్ని వెంబడించాలి, మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలని చెప్పారు. ప్రభువా, మేము కూడా పరమ కానానులో ప్రవేశించాలి. మా కొరకు వాగ్దానం చేసిన ఆ దేశములో మేము ప్రవేశించాలి. ప్రభువా, మీ వైపు చూడాలి. ప్రభువా, మేము మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, గాలి వైపు చూడకూడదు, నీ వైపు చూస్తూ మేము జీవించాలి. ప్రభువా, మాకు సహాయం చేయండి. నిన్నే వెంబడించాలి. ప్రభువా, మా పితరులు పారంపర్యాచారాలు మేము వెంబడించకూడదు. ప్రభువా, మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ప్రభువా, మాకు సహాయం చేయండి. పరిశుద్ధపరచుకోవాలని చెప్పారు. మా జీవితాలు మేము మీ వాక్యముతో శుభ్రం చేసుకోవాలి,
మీ రక్తము చేత కడుక్కోవాలి ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. ఎన్న మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. నీ రాజ్యానికి మేము వారసులం కావాలి. నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి. ఆ నౌకను తీసుకుని వెళ్ళినట్లుగా మమ్మల్ని కూడా మీరు తీసుకువెళ్ళాలి ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. నిన్న మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.